కాబట్టి ఆ విధంగా ఉండాలి తప్ప ప్రతి దానికి ఇదిగో నేను ఈ రేట్లు ఇస్తానని చెప్పి ప్రతి పంటకి సంబంధించి పసుపు దగ్గర నుంచి మిర్చి దగ్గర నుంచి ఉల్లి దగ్గర నుంచి సజ్జల దగ్గర నుంచి చిరుధాన్యాల దగ్గర నుంచి ఈరోజు ధాన్యం దగ్గర నుంచి ప్రతిదానికి ప్రతి దగ్గర నుంచి ఇదిగో ఈ రేటు నేను ఇస్తానని చెప్పి ధైర్యంగా ప్రకటించి దాని ప్రకారం రైతులకు సంబంధించి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆ రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దానిలో ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కసారి చూస్తే ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 3,74,680 మంది రైతులకి కేవలం 3,322,15 లక్షల ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6,16,991 మందికి 2019 నుంచి 24 మధ్యలో 7,746,31 లక్షల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి కింద ఈరోజు పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఆయన చెప్పాడు, రకరకాలైనటువంటి కారణాలు చెప్పాడు. నాకు నవ్వు వచ్చింది. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాడిని కాబట్టి. సోమశిల కండలేరు కింద ఎప్పుడు 2 పంటలు వేయరు. మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరం 2వ పంటకు నీళ్లు ఇచ్చాం. దానివల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడింది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే గమ్ముగుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా ఉండాలా? శిలాశాసనం ఉన్నట్టుగా ఉండాలా. నువ్వు నీటి మీద రాతల్లాగా నోటికి ఏదొస్తే అది అర్థంగా మాట్లాడిపోతే నువ్వు నీ అధికారులు నిన్ను తప్పుదారు పట్టించారా, లేదు ఇంకొకరు పట్టించారా? నేను ఆ జిల్లా నుంచి వచ్చినటువంటి రైతుని. ఎన్ని సంవత్సరాలు నీ హయాంలో ఒకటే, దాన్ని ఒప్పుకోవాల్సిందే. 2004 దాకా ఒక్క పంటకే నీరు కష్టంగా ఉండేది. 36 టీఎంసీలు మించి సోమశిలలో నిలువ ఉంచేవాళ్ళు కాదు నీళ్లు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపుగా ఒక్క సోమశిలలోనే 78 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి సోమశిలలో 73-74 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసి 2 పంటలకి దాదాపుగా అన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా అన్ని 5 సంవత్సరాలు 2వ పంటకి నెల్లూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చాం. తమరున్న 2014-2019 మధ్యలోనే మొదటి పంటకై నీళ్ళు ఇవ్వలేక ఇబ్బంది పడ్డాం. 2వ పంట సంగతి దేవుడెరుగు. కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటువంటి వ్యక్తి ఎంత అథెంటికేటెడ్గా ఉండాలి. రేపు రా, లేదు మీ వాళ్ళని పంపించు, ఏమయ్యా ఈ సంవత్సరమే నెల్లూరులో ఎడగారు వేసారా, 2వ కారు వేసారా, ఎప్పుడు వేయలేదా అని చెప్పి అడుగు. నీ హయాంలో మొదటిసారి వేయడం ఇది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానప్పుడల్లా ఎడగారు పంటలు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2వ పంటలు వేశారు నెల్లూరులో. నువ్వు ముఖ్యమంత్రి, తమరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వసారి వేసి తలలు పట్టుకున్నారు. ఈరోజు ఒక పక్క యూరియా దొరక్క, ఓ రోజు గిట్టుబాటు ధర లేక ఈరోజు దాదాపుగా 12,000-13,000కి రైతులు తెగనమ్ముకుంటుంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టేటువంటి దిక్కు లేకుండా ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో రైతులకి బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నటువంటి ఘనత నీకు దక్కింది. అంతే తప్ప నువ్వు మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు అని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే ఒరే అనేటువంటిది ఇక తినడానికి ఉపయోగపడదంట, ఆల్కహాల్కి పంపించుకోవాల్సిందేనంట. అంటే రైతులు నువ్వు అవమానపరిచి నీళ్లుంటే వరి పండించుకోవాల్సిందే, మరొకటి పండించుకున్న దానికి వీలు లేదని నీ నోటుకుండానే మాట్లాడతావు. నేను గిట్టుబాటు ధర కల్పిస్తున్నానని చెప్పి అదే నోటితో మాట్లాడతావు. మరలా ఈరోజు వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్కి ఉపయోగించుకోవాలని చెప్పి అన్నదాత సుఖీభవన్ గురించి చెప్పాడు. అన్నదాత సుఖీభావం మొత్తం ఇచ్చేసానని చెప్పాడు. సరే ఎవరన్నా నవ్వుతారేమో, లజ్జా బిడియం లేకుండా నువ్వు చెప్పిందేది 20,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. అంతకుముందు ఇచ్చేదాంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడేమో నువ్వు 12,500 ఇస్తానని చెప్పి ఈరోజు 7,500 ఇస్తున్నావని చెప్పి విమర్శించిన నువ్వు 20,000 ఇస్తానని చెప్పి 14,000 ఇస్తానని చెప్పి ఎట్ట మాట్లాడుతున్నావు? ఈరోజు ఏ నోటితో మాట్లాడుతున్నావు? ఆ రోజు ఆ నోటితోనే కదా మాట్లాడావు, నువ్వు విమర్శించావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో మీకు సంబంధం ఏమని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. దాంట్లో 54 లక్షల మందికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అచ్చెన్నాయుడు చెప్తాడు, కొంతమంది చచ్చిపోయారంట రైతులు. చచ్చిపోతే ఆ కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళు పొలాలు చేసుకోరా? వాళ్ళకి అర్హత రాదా? కాబట్టి ఎంత లైట్గా అంటే కొంతమంది చనిపోయారు కాబట్టి 46 లక్షలు 48 లక్షలకి సంఖ్య తగ్గిపోయిందంట, తగ్గించేశారంట. 46-47 లక్షలకి సంఖ్య తగ్గడానికి కారణం రైతులు చనిపోయో లేదా కొన్ని దగ్గరలో రైతులకి అనవసరంగా ఇవ్వాల్సి వచ్చింది,
కాబట్టి వాళ్ళందరూ అనవసరం అని చెప్పి ఏరి పారేస్తే ఆ 8 లక్షల మంది రైతుల కుటుంబాలు తగ్గిపోయాయి అని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. నువ్వేమో అన్నదాత సుఖీభవ ప్రమాణంగా ఇచ్చేసాం. వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాడు. నేను చెప్తున్నా, నీ ప్రభుత్వంలో నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఈరోజు డ్రైన్ల ద్వారా నీళ్లు లేవు, ఇరిగేషన్ కాలువల ద్వారా నీళ్లు లేవు. ఈరోజు ఇరిగేషన్ కాలువల పేరుతో రైతులకు పాపం పని చేయకుండా ఎక్కడా కూడా ఒక పక్క ఉపాధి హామీ కింద దోచుకుంటున్నారు, అదే కాలువల మళ్ళీ ఇరిగేషన్ కింద పెట్టి బిల్లులు దోచుకోవడం తప్ప ఈరోజు సామర్థ్యం సరైనటువంటి సామర్థ్యంతో నీరు పంపించేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు అనేటువంటిది ఈరోజు రైతులు మాట్లాడుకునేటువంటి మాట. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పావు, యూరియాని గురించి మాట్లాడావు. ఇది యూరియాకి సంబంధించినటువంటి ఫోటోలు నీకే చూపిస్తాను. ఈ వాస్తవమా కాదా చెప్పు. అదేమంటే కుప్పంలో లేదు, ఎక్కడో కర్ణాటకలో తగ్గిపోయాయి, ఇంకొక దగ్గర షార్టేజ్ వచ్చింది తెలంగాణలో. కర్ణాటకలో తెలంగాణలో షార్టేజ్ వస్తే నువ్వు చెప్పు వాళ్ళలో చేయలేదు, నేను కూడా అసమర్థుడిని చేయలేకపోయానని చెప్పి ఒప్పుకో. కర్ణాటకలో షార్టేజ్ వచ్చింది, తెలంగాణలో షార్టేజ్ వచ్చింది, ఆంధ్రలో ఒక్కదాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నావంటే నువ్వు మరలా ఒక దగ్గరికి వచ్చేటప్పటికేమో ఈ దేశానికి మొత్తం నేను మార్గదర్శిని అంటివి, ఈ దేశానికి మొత్తం దిశాదశ నిర్దేశం చేసేవాడిని నేనంటివి, అసలు వ్యవసాయ రంగంలో నన్ను మించినటువంటి వాడు లేడు అనేటివి, నేను ఆద్యుణ్ణి అన్నిటికి సంబంధించినటువంటి వ్యవసాయ రంగంలో అనేటివి. చూస్తే ఈరోజు ఈ ఫోటోలు కనిపించడం లేదా? ఇవి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఫోటోలు కాదా? ఇవి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వచ్చినటువంటి ఫోటో కాదా? ఇది ఈ ఫోటోకి సంబంధించి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి పాపం రైతులు పడుతున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు కాదా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫోటో విజయనగరం జిల్లాకు సంబంధించి ఇవన్నీ ఈ మధ్య వచ్చినటువంటి ఫోటోలు. విజయనగరం జిల్లాకు సంబంధించి రైతులు ఇబ్బంది పడేటువంటి ఫోటో కాదా? ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రైతులు ఇబ్బంది పడటం లేదా? ఈ ఇబ్బందులు నీకు కనిపించడం లేదా? వీళ్ళు పాపం రైతులు కాదా? రైతుల కన్నా నువ్వు పెద్దగా వ్యవసాయ రంగంలో నిపుణుడువా, నిష్ణాతుడువా? కాబట్టి అసలు ఎక్కడా సమస్య లేదు. దాని మీద రైతుల ప్యానిక్ బయ్యింగ్ రబీకి కూడా కలిపి అసలు ఖరీఫ్కే దిక్కు లేకపోతే రైతులకు పాపం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే